Hi dear students. So in the previous video we have completed the definite integral exercise 7a. In this video we are going to see the fundamental theorem of integral calculus and their properties. So definite integration మనం లిమిట్ సమ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాల్కులస్ డెఫినేషన్ యూజ్ చేసి ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేసి మనం ఇంటిగ్రేషన్లో డెఫినైట్ ఆన్సర్స్ ఈజీలీ తీయచ్చు. So let's start this fundamental theorem of integral calculus. Suppose ఒక ఫంక్షన్ ఉంది f is integrable. Integrable అంటే దాని ఇంటిగ్రేషన్ వస్తుంది ఏమన్నా in the interval a comma b. Lower limit, upper limit is given. And if there is a differentiable function g, means derivative of g is f and integration of f is g. ఇట్లా ఉన్నప్పుడు మనకి ప్రాపర్టీ లేదా ఈ థియరం యూజ్ చేయొచ్చు. So what is that theorem? Integration of f of x limit a to b f of x dx. So what is the integration of f of x is given g of x. So you can substitute here lower limit upper limit means g of b minus g of a. So this theorem is called as fundamental theorem of integral calculus. So ఇది ఒక చిన్న డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, మీకు రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇందులోనే ఈ వీడియో మొత్తం చూడండి, అన్ని ప్రాపర్టీస్ చెప్తా అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. డెఫినైట్ ఇంటిగ్రల్లో సెకండ్ ఎక్సర్సైజ్ అర్థం కావడానికి ఈ వీడియో కంపల్సరీ మొత్తం చూడండి. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి నేను ఐ అనుకుంటా. సో వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 6 x పవర్ 5 x పవర్ 6 డివైడెడ్ బై 6. దీనికి ఏం చేయొద్దు, ఒక లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/6 కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాయండి. x పవర్ x is the 2 power 6 minus 1 power 6. So 2 power 6, what is 2 power 6? 2 power 6 is nothing but 2 2s are 4 4 4 4 4s are 16 16 4s are 64 64 minus 1. What is the answer? 65 divided by 6. This is the answer. ఇది ఈజీ ఉంది ఈ మెథడ్. మనకు ఓన్లీ ఇంటిగ్రేషన్ చేయాలి, అందులో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి, మైనస్ lower limit substitute చేయాలి. Similarly, what is integration of sin x? Integration of sin x is minus cos x. Am I right? Substitute here lower limit upper limit. Minus outside రాసుకోండి, upper limit substitute చేయండి. అంటే cos pi minus cos 0. Cos pi is minus 1 minus cos 0. What is the value of cos 0? 1. Minus 1 minus 1 minus 2. Minus 2 minus means plus 2 is the answer. Similarly, ఇది కూడా చేద్దాం మనం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x square plus a square. 1/a tan inverse of x by a. This is the formula. Substitute here lower limit upper limit. 1/a tan inverse of a by a. This is upper limit minus tan inverse of 0/a. So tan inverse of a by a is nothing but tan inverse of 1 minus is tan inverse of 0. What is tan inverse of 1? 5/4 minus tan inverse of 0 is 0. So your answer is 5/4a. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రాపర్టీస్ యూజ్ చేసి చాలా సింపుల్గా సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ ప్రాపర్టీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినైట్ ఇంటిగ్రల్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. మీకు ఒకటే సార్లా ఇవన్నీ ప్రాపర్టీస్ చెప్తా ఈజీ వేలో. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ ఇంటిగ్రేషన్ a to a f of x dx is equals to 0. అంటే ఇది ప్రాపర్టీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇవి రెండు సేమ్ ఉన్నాయనుకోండి, దీని ఆన్సర్ డైరెక్ట్ 0 రాశారు. మీకు ఎంసెట్ లేదా జేఈ క్వశ్చన్స్లలో కొన్ని ఈ ఫంక్షన్స్ అనేది కాంప్లికేటెడ్ ఇస్తారు, ఆ లిమిట్స్ మనం చూసుకోకుండా ఇది సాల్వ్ చేస్తూ ఉంటాం, అంటే టైం వేస్ట్ అవుతుంది అక్కడ. సో అక్కడ ఫస్ట్ లిమిట్స్ చూడాలి, లిమిట్స్ ఏమున్నాయి అనుకోండి, యూ క్యాన్ రైట్ డైరెక్ట్ ఆన్సర్ 0. ఓకే, సెకండ్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx ఉందనుకోండి, దీనికి ఇట్లా రాయొచ్చు మైనస్ b to a f of x dx.
అంటే ఏం చేసినా నేను ఎప్పుడైతే మనం లిమిట్స్ అప్పర్ లిమిట్ కన్వర్ట్ ఇంటూ లోవర్, లోవర్ కన్వర్ట్ ఇంటూ అప్పర్ ఇట్లా మైనస్తో మల్టిప్లై చేయొచ్చు మనకు. అంటే a to b ఉంది అనుకోండి, దానికి ఇట్లా రాసుకోవచ్చు b to a మైనస్ f of x dx. ఇస్ ఇట్ ఓకే? థర్డ్ ప్రాపర్టీ, సపోజ్ a b ఈ రెండు మధ్యలో ఏదైనా ఒక c ఉంది అనుకోండి, a లెస్ దాన్ c, c లెస్ దాన్ b, అంటే c బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? c బిలాంగ్స్ టు a to b ఇట్లా ఉందనుకోండి. సో అప్పుడు మీకు ఎట్లా ఈ ప్రాపర్టీ ఎట్లా యూజ్ చేయొచ్చు? a to b f of x dx ఉందనుకోండి, dx is equals to దీనికి రాయొచ్చు a to c, c to b f of x dx, f of x dx. So this is very useful. Suppose for example 0 to 3 ఉందనుకోండి. సో దీని మధ్యలో చాలా పాయింట్స్ ఉంటాయి మనకు, అంటే 2 ఉంటుంది, 0.1 ఉంటుంది, 0.2, 0.3 కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే 0 to 1 ప్లస్ 1 to 3 ఇట్లా రాయొచ్చు. సో దిస్ 1 is belongs to 0 and 3. Is it okay? థర్డ్ ప్రాపర్టీ ఓకే. సెకండ్ ప్రాపర్టీ, లిమిట్స్ ఇంటర్చేంజ్ అయితే మైనస్ సైన్ పెట్టాలి, లేదా ఇట్లా మైనస్ ఉంటే మైనస్ తీసేయాలి, రెండు ప్లేన్ ఒకటి చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ, ఇంటిగ్రేషన్ a to b f of x dx ని దీనికి ఇట్లా రాసుకోవచ్చు మనకి a to b f of t dt. సో దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రాపర్టీ. ఇందులో ఏం చేయలేం, మనకు కావాల్సిన వేరియబుల్ చేంజ్ చేసుకోవచ్చు. x ని t లో, t ని x లో. ఓన్లీ ఇక్కడ x దగ్గర t పెట్టచ్చు, కానీ t+2, t+3 ఇట్లా ఏం వాల్యూస్ చేంజ్ చేయరావు, ఓన్లీ వేరియబుల్ చేంజ్ ప్రాపర్టీ. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ 0 to a ఉందనుకోండి, f of x dx. సో దీనికి మనకి ఇట్లా రాసుకోవచ్చు. దీని ఆన్సర్ ఏమొస్తుంది? సేమ్ ఆన్సర్ దీనికి కూడా వస్తుంది, అంటే 0 to a f of a minus x dx. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ ప్రాపర్టీ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు యూజ్ చేస్తాం మనం, ఫిఫ్త్ ప్రాపర్టీ. ఓకే, యూ కెన్ రిమెంబర్. తర్వాత సిక్స్త్ ప్రాపర్టీ, a to b f of x dx ఉందనుకోండి. ఇక్కడ b ఇక్కడ ఇది వచ్చేసి 0 ఉంది, సో కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా దీనికి కూడా ఇట్లా రాసుకోవచ్చు. a to b f of a plus b sum of this limits minus x dx. అంటే ఫంక్షన్లో ఎక్కడైతే x ఉందో అక్కడ మనకు కావాల్సినప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. x దగ్గర a మైనస్ x, ఈ ప్రాపర్టీలో x దగ్గర a ప్లస్ b మైనస్ x అట్లా. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ అండ్ ఎయిత్ ప్రాపర్టీ. దేర్ ఆర్ 2 ప్రాపర్టీస్. ది సెవెంత్ ప్రాపర్టీ, ఎయిత్ ప్రాపర్టీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సెవెంత్ ప్రాపర్టీ, సపోజ్ ఇక్కడ మనకు 0 to 2a ఉందనుకోండి, f of x dx. సో దీని ఆన్సర్స్ మీకు 2 లాగా వస్తాయి, ఒకటి డబల్ అవుతుంది, ఇంకోటి 0 అవుతుంది. సో ఈ డబల్ ఎప్పుడైతే అని గుర్తుపెట్టుకోండి మీరు, 0 ఎప్పుడైతే అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ f of 2a minus x, సో దీని ఆన్సర్ వచ్చి మీకు f of x ఉందనుకోండి, అంటే ఈవెన్ ఫంక్షన్ ఉందనుకోండి. సో అప్పుడు మీరు ఇట్లా రాసుకోవచ్చు 2 times ఇక్కడ 0 to a అవుతుంది లిమిట్స్. 0 to 2a ఉంటే 0 to a అవుతుంది. సో ఈ 0 ఎప్పుడు రావచ్చు? f of 2a minus x ఈక్వల్ టు మైనస్ f of x. అంటే ఇక్కడ ఈవెన్ ఉండాలి ఫంక్షన్, ఇక్కడ ఆడ్ ఉండాలి. ఈవెన్ ఉన్నప్పుడు డబల్ అవుతుంది, ఆడ్ ఉన్నప్పుడు డైరెక్ట్ 0 అయిపోతుంది. ఓకే, లాస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎయిత్ ప్రాపర్టీ, ఇంటిగ్రేషన్ మైనస్ a to a f of x dx. సో లిమిట్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంది అనుకోండి, సేమ్ దీని లెక్కని యూజ్ చేసుకోవాలి. అది ఒకసారి డబల్ అయితే ఒకసారి 0 అవుతుంది. ఈ డబల్ అయినప్పుడు లిమిట్ అయితే 0 to a, ఇది ఎట్లయితే 0 to a, అట్లనే సేమ్ 0 to a f of x dx. ఇక్కడ 0 అయిపోతుంది. ఇక్కడ ఫంక్షన్ వచ్చి ఈవెన్ ఉండాలి, ఫంక్షన్ ఈజ్ ఈవెన్, హియర్ ఫంక్షన్ ఈజ్ ఆడ్. యూ కెన్ రిమెంబర్. సో మీ అందరికీ ప్రాపర్టీస్ చాలా మంచిగా అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను ఇంకోసారి రిపీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్ళే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రాపర్టీ లిమిట్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి. ఎట్లా? లిమిట్స్ సేమ్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ 0 రాశారు. ఇక్కడ లిమిట్స్ చేంజ్ అయినాయి అనుకోండి, ఇంటర్చేంజ్, గుర్తుపెట్టుకోండి, ఇంటర్చేంజ్ అయితే మైనస్ సైన్ వస్తుంది, మైనస్ సైన్ ఉంటే తీసేయాలి. తర్వాత సి, ఈ రెండు మధ్యలో ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, దానికి లిమిట్స్ ఇట్లా యూజ్ చేయొచ్చు. a to b ఈక్వల్ టు a to c, c to b. ఓకే, పార్టీషన్ అనుకోండి దీనికి.
తర్వాత a to b f of x dxనే మనకు a to b f of t dt రాసుకోవచ్చు. అంటే వేరియబుల్ చేంజ్ చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ x దగ్గర y దగ్గర t అట్లా ఏమైనా చేంజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ ప్రాపర్టీ f of x ని మనం f of a minus x రాసుకోవచ్చు. లిమిట్స్ ఇట్లా ఉండాలి, 0 to a ఉన్నప్పుడే రాయొచ్చు. తర్వాత a to b దీనికి a plus b minus x dx కూడా రాయొచ్చు. ఓకే, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. ఇందులో ఏం డిఫరెన్స్ ఉందంటే లిమిట్స్ ఇక్కడ 0 to 2a ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాలి, మైనస్ a to a రెండు సేమ్ ఈవెన్ ఉన్నప్పుడు. ఈవెన్ అంటే ఇది f of 2a minus x ఉండాలి, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అంటే f of minus x is f of x, f of minus x is minus f of x ఉంటే 0 రాశారు. ఇస్ ఇట్ క్లియర్? ఈ ప్రాపర్టీస్ మీకు ఎగ్జాంపుల్తో పాటు చెప్తా నేను, అంటే మీకు మంచిగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేద్దాం. సో నెక్స్ట్ ఆ ప్రాపర్టీస్ పైన డిపెండ్ ఉన్న కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. ఆ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయాలి అది గుర్తుపెట్టుకొని మీకు అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఇందులో మనం LHS తీసుకొని RHS సబ్స్టిట్యూట్ చేయాలి. వాట్ ఈజ్ LHS? LHS is equals to 0 to pi by 2 sin power nx dx. మీకు ఇంతకుముందు ఒక ప్రాపర్టీ చెప్పాను నేను, ఫిఫ్త్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ అని. అందులో 0 to a ఉంది. 0 to a ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీ అప్లై చేయొచ్చేమో చూడండి. సో వాట్ ఈస్ a here? 0 to a means 0 to pi by 2. a is pi by 2. సో f of a minus x ఉంది అక్కడ ప్రాపర్టీ. సో ఇక్కడ x దగ్గర a minus x సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో హియర్ f of a minus x కావాలి మనకు, అంటే f of pi by 2 minus x కావాలి, అంటే sin pi by 2 minus x ఇది కావాలి పవర్ n. sin pi by 2 minus x ఎట్లా రాయొచ్చు మనకు? cos pi by cos x రాయొచ్చు, పవర్ అట్లనే n. అంటే దీని వాల్యూ ఏమొస్తుంది మనకు? cos పవర్ n x వస్తుంది. ఆన్సర్లో ఉంది డైరెక్ట్. సో దీనికి ఎట్లా రాయాలి మనం మరి? దట్ ప్రాపర్టీ sin a minus x n అట్లనే సబ్స్టిట్యూట్ చేయాలి dx. సో మనకు తెలుసు ఆల్రెడీ దీని వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని ఏమొచ్చింది? 0 to pi by 2 cos పవర్ nx dx. సో దిస్ ఇస్ ద RHS. ఓకే, ఇది చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం మనం. సో ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి దీనికి నేను I అనుకుంటా. సేమ్ ఇది x దగ్గర పెట్టుకోవాలి మనం, అంటే 0 to pi by 2 దీనికి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఎట్లా రాయొచ్చు దీనికి? cos pi by 2 minus x by ఇక్కడ sin pi by 2 minus x ప్లస్ cos pi by 2 minus x dx. ఇక్కడ దీని పవర్ ఎంత ఉంది? 5 by 2 5 by 2. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రాపర్టీ. ఇది లేకపోతే ఇంటిగ్రేషన్ ఇవాల్యుయేట్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఈ ప్రాపర్టీస్ వల్ల ఇది ఇప్పుడు చూడండి వెంటనే మనకు ఆన్సర్ వస్తుంది. సో మీకు ఇప్పుడే ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో నేను చెప్పాను. దీనికి ఎట్లా రాయొచ్చు? cos pi by 2 minus xకి sin x రాయొచ్చు. రైట్? దీనికి ఎట్లా రాయొచ్చు? cos x రాయొచ్చు. సైన్ని కాస్లో కన్వర్ట్ చేయాలి, కాస్ని సైన్లో కన్వర్ట్ చేయాలి. సో దీనికి రాయొచ్చు sin x dx. ఇది I ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి కొద్దిగా ఈక్వేషన్ నెంబర్ 1, 2లో ఏం డిఫరెన్స్ ఉంది? ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్. సారీ, ఇక్కడ n అంటే ఏంటి? ఇక్కడ 5 by 2, ఇక్కడ కూడా 5 by 2, ఇక్కడ కూడా 5 by 2. ఇవి రెండుది ఏం చేసి కింద మీద సేమ్ వస్తుంది, న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేయాలి. ఏం చేయాలి? యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 we get. సో ఇక్కడ వచ్చి I ప్లస్ I అవుతుంది. ఇంటిగ్రేషన్ 0 to pi by 2 ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2. సో ఇక్కడ ఏముంటుంది రాసుకుందాం? dx. ఇక్కడ ఏముంటుంది రాసుకుందాం? dx. ఇక్కడ ఏముంది? sin x ప్లస్ cos x. ఇక్కడ sin x ప్లస్ cos x. ఇక్కడ పవర్ 5 by 2 ఇక్కడ కూడా 5 by 2 ఇక్కడ ఏముంది? cos 5 by 2x. ఇక్కడ sin 5 by 2x. Is it okay? నెక్స్ట్ చూడండి, ఇందులో I ప్లస్ I 2i is equals to 0 to pi by 2. రెండు లిమిట్స్ ఏమున్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ ఒక దగ్గర రాయొచ్చు మనకు. ఫస్ట్ వన్
cos power pi by 2x plus second one sin power pi by 2x divided by దీనికి ఎలా రాయొచ్చు రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి సో sin power pi by 2x plus cos power pi by 2x dx so ఇది మొత్తం సేమ్ వచ్చింది this is cancel what we get here 2i is equals to integration 0 to pi by 2 1 dx integration of 1 x substitute here lower limit and upper limit what is lower limit upper limit pi by 2 minus 0 means 2i is equals to pi by 2 simplifies that I is equals to pi by 2 into 2 means I is equals to pi by 2 సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి ఎగ్జామ్లో ఇంకొక ట్రిక్ చెప్తాను నేను ఇక్కడ 5/2 దగ్గర ఏమైనా ఉండొచ్చు అంటే స్క్వేర్ ఉండొచ్చు పవర్ n ఉండొచ్చు లేదా ఇట్లా స్క్వేర్ రూట్ ఉండొచ్చు ఓకే సో ఇవన్నీ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్ లాగా చేయాలి మీరు అవన్నీ క్వశ్చన్స్ నేను చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో ఓకే థ్యాంక్ యూ So in next question also this is very important for the exam. It will also be question prove that so LHS is equals to RHS. So మీకు ఇంతకు ముందే చెప్పిన నేను ఈ ప్రాపర్టీ ఎంత ఇంపార్టెంట్ అంటే 0 to a ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు మనం ఓకే లెట్ వి టేక్ LHS 0 to pi by 2 x divided by sin x plus cos x dx. సో దీనికి మనం I అనుకుందాం. Is it okay? చలో అప్లై చేయండి ఇక్కడ x దగ్గర ఏం పెట్టుకోవాలి మనం pi by 2 minus x పెట్టాలి అంటే pi by 2 minus x divided by sin pi by 2 minus x plus cos pi by 2 minus x dx. సో నెక్స్ట్ మీకు ఫార్ములా తెలుసు sin pi by 2 minus x కి cos రాయొచ్చు cos pi by 2 minus x కి sin రాయొచ్చు అంటే దీనికి cos రాయండి ప్లస్ దీనికి sin రాయండి న్యూమరేటర్ ఏముంటుంది pi by 2 minus x 0 to pi by 2 dx. Is it okay? ఇప్పుడు చూడండి క్వశ్చన్ I and EI రెండిట్లో ఏం సేమ్ ఉన్నాయి డినామినేటర్ సేమ్ ఉన్నాయి రైట్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి రెండింటిని అడిషన్ చేయాలి అడిషన్ చేస్తే ఏమవుతుంది ఈ పైన ఉన్న x కింద ఉన్న మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఈ x మనకి ఇబ్బంది చేస్తుంది ఇక్కడ x లేకపోతే మనకి ఇక్కడ డైరెక్ట్ tan x by 2 ఈక్వల్ టు t అనుకోవచ్చు ఏం చేయాలి యాడింగ్ చేయాలి యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 we get what is equation 1 I plus I ఇట్లా రాసుకోవాలి ఇంటిగ్రేషన్ రెండు లిమిట్స్ ఏమి ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ రాస్తా ఇక్కడ వచ్చి x ఉంది ప్లస్ ఇక్కడ pi by 2 మైనస్ x ఉంది డివైడెడ్ బై రెండు డినామినేటర్స్ ఏమి ఉన్నాయి sin x plus cos x dx. సో ఇప్పుడు మనం ఇది ఇంతసేపు ఎందుకు యూజ్ చేసినామంటే x క్యాన్సిల్ చేయడానికి గుర్తుపెట్టుకోండి I plus I 2i equal to this pi by 2 outside integration of 0 to 2 1 by sin x plus cos x dx. Is it okay? ఇంతవరకు అందరు క్లియర్గా అర్థమైంది నెక్స్ట్ చూడండి ఇందులో ఆ 2ని ఇక్కడ తెచ్చుకోండి I వాల్యూస్ I ఈక్వల్ టు పై దిస్ 2 2 జా 4 0 to pi by 2 1 by sin x plus cos x dx. సో ఎప్పుడు కూడా మీకు ఇంటిగ్రేషన్లో sin x cos x ఇట్లా వచ్చింది అనుకోండి 1 by sin x cos x లేదా 1 plus tan x 1 plus cot x అప్పుడు మీరు డైరెక్ట్ ఇది ఇంత గుర్తు పెట్టుకోండి ఒకటి చెప్తాను మీకు tan x by 2 ఈక్వల్ టు t అనేది ఏమండి tan x by 2 ఈక్వల్ టు t ఇది ఒక టర్మ్ అయింది ఇంకొకటి మనకు dx వాల్యూ కావాలి డైరెక్ట్ చెప్తాను నేను 2 dt డివైడెడ్ బై 1 plus t స్క్వేర్ అని మీకు దీని ఆన్సర్ కావాలంటే మీరు ఎక్సర్సైజ్ 6Dలో కొన్ని వీడియోస్ పెట్టినా అందులో చూడండి ఓకే ఇది ఎట్లా వచ్చింది మీకు తెలుస్తుంది అక్కడ తర్వాత sin x ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా ఉంది 2 tan x by 2 డివైడెడ్ బై 1 plus tan square x by 2 ఇట్లా ఫార్ములా ఉంది సో దీనికి రాయొచ్చు మనం 2t డివైడెడ్ బై 1 plus t స్క్వేర్ సిమిలర్లీ cos x ఈక్వల్ టు 1 minus cos tan square x by 2 divided by 1 plus tan square x by 2 అంటే ఇక్కడ ఎట్లా అవుతుంది 1 minus t square divided by 1 plus t square ఇవన్నీ ఎందుకు ఫైండ్ చేస్తున్నామంటే ఇక్కడ dx కావాలా దీనికి మనం స్టార్టింగ్ ఈ నుంచి స్టార్ట్ చేసి ఇవన్నీ వస్తాయి sin x వాల్యూ ఇది వస్తుంది cos x వాల్యూ ఇది వస్తుంది ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి
ఈ డెఫినైట్ ఇంటిగ్రల్ చాప్టర్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. సో లిమిట్స్ ఎట్లా చేంజ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో. ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ π/2 సబ్స్టిట్యూట్ చేయాలి ఈ ఫార్ములాలో ఏమైతే మనం అనుకుంటున్నామో దానికి. ఓకే, ఇక్కడ రాయాలి లిమిట్స్ కూడా యాజ్ ఎక్స్ టెండ్స్ టు 0, సెకండ్ యాజ్ ఎక్స్ టెండ్స్ టు π/2. మనం ఎక్స్ టెండ్స్ టు 0 అనుకున్నాం అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో t టెండ్స్ టు tan 0/2 అంటే దిస్ టెండ్స్ టు tan 0. tan 0 is nothing but 0. yes or no? Similarly t tends to ఇక్కడ పెట్టండి π/2. π/2 means π/4 means tan π/4. tan π/4 is 1. is it clear? ఇప్పుడు లిమిట్స్ వచ్చినాయి, మనకు అన్నిటి వాల్యూస్ వచ్చినాయి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ I equal to π/4, లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. 0 ఉన్నప్పుడు 0 వచ్చింది, π/2 ఉన్నప్పుడు 1 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ 1 రాసుకోండి. దీనికి ఎట్లా రాయొచ్చు? 1/, sin x అంటే 2t డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ ఇక్కడ 1 మైనస్ t స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ ఇక్కడ 2dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్. ఇస్ ఇట్ ఓకే? రైట్, 1 ప్లస్ t స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్ మనం క్యాన్సిల్ చేయొచ్చు. 0 to 1 కింద వచ్చి ఇక్కడ 2t ప్లస్ 1 మైనస్ t స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్. 1 ప్లస్ t స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ 1 ప్లస్ t స్క్వేర్ క్యాన్సిల్ అయిన తర్వాత ఈ 2 ఉంటుంది. ఈ 2ని మనకు బయట రాసుకోవచ్చు. ఇందులోంచి నేను మైనస్ అవుట్ సైడ్ తీసుకుంటా. ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అవుతుంది. అంటే మీరు ఇంటిగ్రేషన్ డెఫినైట్ ఇంటిగ్రేషన్లో చూసారు చూడండి, థర్డ్ టర్మ్ తీసి యాడ్ సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ అట్లా చేద్దాం మనం. ఇక్కడ I ఈక్వల్ టు ఈ π/4 ఇంటూ ఇక్కడ ఒక 2 ఉంది కదా, ఆ 2ని బయట పెట్టాలి. ఇంటిగ్రేషన్ 0 to 1, ఇందులో వచ్చి నేను మైనస్ అవుట్ సైడ్ రాస్తాను, మైనస్ అవుట్ సైడ్ 1/, t స్క్వేర్ నెగిటివ్ ఉంది పాజిటివ్ అవుతుంది, 2t పాజిటివ్ ఉంది నెగిటివ్ అవుతుంది, 1 నెగిటివ్, ఇక్కడ dt. సో ఇప్పుడు థర్డ్ టర్మ్ ఫైండ్ చేసుకోండి, b/2 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ థర్డ్ టర్మ్? b is the coefficient of t, means -2/-2 హోల్ స్క్వేర్ అంటే -1 స్క్వేర్ is 1. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు 1 యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే -π/4 ఇంటూ 2 ఇంటిగ్రేషన్ 0 to 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ -2t ప్లస్ 1 -1 -1. ఈ -1 ఇది ఒకటి యాడ్ చేసినాం, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి dt. ఈ 2 క్యాన్సల్, ఇంటిగ్రేషన్ -π/2 0 to 1 1/. So how can I write this? t -1 whole square -2. ఈ 2ని మనకు స్క్వేర్ చేసుకోవాలి కాబట్టి టేకింగ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ అవుట్ -√2 dt. ఇస్ ఇట్ ఓకే? ఇది ఎట్లా ఉందంటే ఇంటిగ్రేషన్ 1/x² -a² ఫార్ములా ఉంది. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? -π/2 1/2a, a means √2, log of is x minus a divided by x plus a అంటే ఇట్లా రాయొచ్చు. దీనికి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆన్సర్ వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీనికి రాయొచ్చు -π/2 into 2 4√2. yes, substitute upper limit, log of upper limit is 1 minus 1 minus √2 by 1 minus 1 plus √2 minus 0 substitute చేయండి. ఇప్పుడు log of 0 minus 1 minus √2 0 minus 1 plus √2 -π/4√2 log of 1 minus 1 0 minus √2 by ఈడ కూడా 0 plus √2 minus log of
ఇక్కడ -1 minus root 2 by -1 plus root 2. Yes or no? So this root 2 cancel. It's minus pi by 4 root 2. Think right, log of 1 ఈ పవర్ -1. ఇది నెగటివ్ ఉంది కదా, దీనికి ఇట్లా ముందు రాసుకోవచ్చు -1 మైనస్ ఇక్కడ కూడా లాగ్ ఆఫ్ మనకి ఏం కావాలి ఆన్సర్ 1 ప్లస్ రూట్ 2 కావాలి. అయితే ఇందులో మైనస్ అవుట్ సైడ్ తీసుకోండి, ఇందులో మైనస్ అవుట్ సైడ్ తీసుకోండి, క్యాన్సల్ అయిపోతుంది. అంటే ఇదేమవుతుంది 1 ప్లస్ రూట్ 2 ఇడొచ్చి రూట్ 2 మైనస్ 1. సార్ దిస్ మైనస్ మైనస్ క్యాన్సల్. లాగ్ 1 వాల్యూ 0 0 ఇన్ మైనస్ అంటే మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ మైనస్ 4 root 2. So we get this is 0 0 minus దీనికి ఎట్లా రాయొచ్చు log of 1 plus root 2 into 1 plus root 2 divided by root 2 minus 1 into root 2 plus 1 రాసుకోవచ్చు. అంటే రాషనలైజేషన్ చేసినాను నేను ఇక్కడ root 2 plus 1 root 2 plus 1. Is it okay? ఈ పై బై 4 రూట్ 2 ఇది మొత్తం 0 అయిపోయింది, మైనస్ ఉంటుంది ఇక్కడ. తర్వాత దీనికి ఎట్లా రాయొచ్చు లాగ్ ఆఫ్ a మైనస్ b a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ 2 మైనస్ 1 స్క్వేర్ 1. సో ఇది వచ్చి ఏమవుతుంది 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్. ఎస్ ఆర్ నో? గుడ్. సో ఈ మైనస్ ఏమైతుంది మొత్తం ప్లస్ అవుతుంది. ఈ పై బై 4 రూట్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో దీనికి రాసుకోవచ్చు లాగ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1 1 అవుతుంది. ఈ 2ని కిందికి తెస్తే ఏమవుతుంది పై బై 4 రూట్ 2 ఇంటూ 2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2. ఈ 2 క్యాన్సల్. ఇక్కడ పై బై రూట్ 2 2 రూట్ 2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ 2. సో నేను మీకు ఇది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నుంచి కొద్దిగా అంటే లిమిట్ అట్లా సబ్స్టిట్యూట్ చేయడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది మీకు. బి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన -2/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2/2 అంటే 1 -1 స్క్వేర్ 1. ఈ 1ని మనం ఇందులో యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్ చేస్తే t-1 హోల్ స్క్వేర్, దీన్ని -2 అవుతుంది. సో ఇక్కడ ఫార్ములా కోసం మనకు స్క్వేర్ కావాలి కాబట్టి టేకింగ్ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ 1/a స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఫార్ములా 1/2a లాగ్ ఆఫ్ x మైనస్ a x ప్లస్ a. x మీన్స్ t-1, a మీన్స్ రూట్ 2, t-1 ప్లస్ రూట్ 2. ఇజ్ ఇట్ ఓకే? సో ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 0 అవుతుంది. సో ఇది ఉంటుంది. సో రూట్ 2 క్యాన్సల్ 1 ఉంటుంది అంటే -1. దానికి ఇట్లా రాసుకోవచ్చు -log 1 వాల్యూ 0. ఇక్కడ కూడా సేమ్ 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందులో వచ్చి మైనస్ క్యాన్సల్ చేస్తే ఇక్కడ 1 ప్లస్ రూట్ 2 ఇక్కడ రూట్ 2 -1. సో దీనికి రేషనలైజేషన్ చేసినాం. ఇక్కడ రూట్ 2 ప్లస్ 1. సో ది సేమ్ -b a ప్లస్ b ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 వస్తుంది ఇక్కడ. సో దీని సేమ్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ 2 ముంగడికి వస్తుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 2 వచ్చిన తర్వాత 2 1s are 2 2s are. సో pi by 2 root 2 log of 1 plus root 2. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చు. మంచిగా రిపీట్ వీడియో చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ.